జై శ్రీమన్ ఏడుకోళ్ళ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్ష గోవింద గోవింద వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షణ. నేను గోవిందమాల స్వామిని గారా గోపాల్ గోవిందమాల కర్మ హైదరాబాద్. ఒకసారి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవటాన్ని ద్వారకకి ఒక పెద్ద వ్యాపారస్తుడు వస్తుంది. అతను ఎప్పుడు వచ్చినా కూడా స్వామివారికి మంచి పెర్ఫ్యూమ్ అంటే అత్తరు, దాన్ని పెర్ఫ్యూమ్ అంటారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆ తైలాన్ని ఇస్తూ ఉండేవాడు. ఆ తీరా అతను వచ్చానికి అప్పుడు ఆ గుడి అప్పుడే మూసేశారు స్వామివారికి. వేసేసిన తర్వాత అతను వెంటనే వెళ్ళిపోవాలి, నేనేం చేయాలి, వెంటనే వెళ్ళాలి అని అలా చూస్తుంటే అక్కడ కబీర్ దాస్ కూర్చొని ధ్యానంలో ఉంటాడనమాట. ఉండాలికి ఆయన దగ్గరికి వెళ్ళేసి కబీర్ దాస్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను స్వామివారికి తీసుకొచ్చాను, నేను వేరే పని అర్జెంటుగా ఉంది, నేను వెళ్ళిపోవాలి, ఇది గుడి తెరిచిన తర్వాత స్వామివారికి ఇవ్వండి అని చెప్పి కబీర్ దాస్కి ఇచ్చాను. ఇచ్చిన వెంటనే కబీర్ దాస్ దాన్ని ఓపెన్ చేసేసి ఇలా కింద పోసేస్తారు. పోస్తే చాలా కోపం వస్తుంది. ఏంటి ఇంత కింద పోస్తున్నారు ఏంటి అని చెప్పేసి, ఏంటి స్వామి మీరు కింద పోస్తున్నారు అని చెప్తుంటే కూడా ఆయన వినకుండా పోస్తారు. పోస్తానికి ఏం చేసేది లేక ఇంత అన్యాయం జరిగిపోయింది ఏమిటి అని చెప్పేసింది, గుడి తెరిసే వారికి ఉందామని. గుడి తెరిచిన తర్వాత లోపలికి వెళ్తే ఏదైతే ఆ కబీర్ దాసు కింద వరకపోసాడో అదే సువాసన స్వామివారి దగ్గర వస్తుంది. ఆ స్వామివారి దగ్గర వచ్చి ఆ సువాసన చూసి ఇది నేను ఇచ్చిన తైలమే కదా ఏంటి అని, అక్కడ ఉన్న పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అంటే ఆ రంగులు ఆటకు సంబంధించినవి అవన్నిట్లో కూడా ఈ తైలం వాసన వస్తుంది. ఆ రోజు హోలీ అవడంతో రాధాకృష్ణులు ఆ హోలీ ఆట ఆ రంగులతో ఆడారనమాట. అది ఎక్కడ రంగు పడితే అక్కడ అంత సువాసన వెదజల్లుతూ ఉంది. చూసారా, ఆ భక్తుడు అక్కడ ఒలకపోసింది భూమి మీద కాదు, అతను మనోనేత్రంతో చూసి స్వామివారి దగ్గర ఒలకపోశాడు. అంత కబీర్ దాస్ వెంటనే అతను బయటకు వచ్చేసి, అయ్యా మీరు ఒలకపోస్తుండే ఇక్కడ పనికిరాని చోట ఒలకపోతుంది, కానీ మీరు ఇక్కడ ఉండి అక్కడ ఉన్న స్వామి దగ్గరకు మీరు ఒలకపోతే స్వామి ఆడిన ఆ ఆటలో రాధాకృష్ణులు ఆడిన ఆటలో ఆ రంగులో కూడా నా సువాసనని కలిపారు, నేను ధన్యుణ్ణి, మీలాంటి భక్తులు ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఉండటం అని నమస్కారం చేశారు. అందుకే స్వామి మనుషులు నేత్రంతో భగవంతుని చూస్తారు, సాధువులు సత్సంగులు యోగులు సిద్ధపురుషులు మనోనేత్రంతో భగవంతుని చూస్తారు. అలాంటి మనోనేత్రం గురించి మనం కూడా ప్రయత్నం చేయొచ్చు. మంచి గురువుని పట్టుకోండి, చక్కగా సాధన చేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.